ఇల్లు కట్టేటప్పుడు గుంతలు ఊడ్చేటప్పుడు సిమెంట్ ఉష్కను గమాలలో కలిపి కడుతుంటారు కదా, లేకుంటే నేల మీద కలుపుతారు కదా. కానీ ఒక ఆయన గుంత ఊడ్చేటందుకు సిమెంట్ను ఏడ కలిపిండో ఎరికేనా చూస్తే మీకు చక్కెర వస్తుంది కావచ్చు. ఆగో, అసలు లక్షల రూపాయల బండికే చిన్న గీత పడ్డా లేకుంటే ఏదన్నా కలర్ అంటుకున్నా పానం కలుక్కుమంటది. ఒకటికి 10 మాటల తన్లాడుతుంటాం కదా. అసొంటిది కారును ఇంకెట్లా చూసుకుంటారోలా. ఇగో గిది పోర్షే కారు. దగ్గర 1 కోటి రూపాయల మీదనే ఉంటది. 1 కోటి రూపాయల కారును దీని ఓనరు దేనికి వాడుతుండో చూడురిగా. ఓష్ని గీదేం బీమారు, అసలు దమాకున్నదా? 1 కోటి రూపాయల కారు మీద సిమెంట్ కలుపుడేంది? ఏం మనిషో ఏం పాడో అనిపిస్తుంది కదా. నాకు కూడా గట్లనే అనిపించింది. అయితే ఇది నిరసననట, నిరసన, ఖరీదైన నిరసన. అయితే ఈయన బెంగళూరు అయినే ఏదో కంపెనీకి సీఈఓ. బెంగళూరు రోడ్లు అద్మానం అంటే అద్మానము నేటనుల్లా. ఏడ చూడు లొందలు బొందలు. ఇక కాళ్ళు ఖరాబ్ అవుతున్నాయట. ఇక బెంగళూరు రోడ్లను ఎవ్వరు పట్టించుకుంటూనే లేరని ఈసారు వెరైటీగా నిరసనకు దిగిండు. 1 కోటి రూపాయల కారు మీదనే సిమెంట్ పని చేసిండు. సిమెంట్ కలిపి కనబడ్డ లొందలను ఊడ్చిండు. సరే, లొందలు ఊడ్చుడు మంచి పనే, మంచి నిరసననే. కానీ 1 కోటి రూపాయల కారు మీద వేసుడే చిత్రం అనిపిస్తుందల్లా. అసలైతే గంత ఖరీదైన కారు మీద సిమెంట్ కలపకుండా ఈ కంపెనీ సీఈఓని సూటు బూటు తీసేసి ఒక బనీను లుంగి కట్టుకొని గమాలే మోసుకుంటా గుంతలు ఊడ్చే కార్యం పెట్టుకున్నా అది కూడా పెద్ద నిరసననే ఆగు. కాకపోతే ఈయన పైసలు గల్లోడు కాబట్టి గిట్లా కాస్ట్లీ నిరసన చేసిండని అంటుర్రు.